ఒకటి తక్కువైంది. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు మూవీ మెకానిక్స్ ప్రజెంటెడ్ బై వన్స్ మీడియా. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మూవీ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. జయ 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 హే అనే మలయాళం హిట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. డొమెస్టిక్ అబ్యూస్ అండ్ డార్క్ కామెడీని బ్యాలెన్స్ చేస్తూ జెండర్ స్టీరియోటైప్స్ని ఎక్స్పోజ్ చేస్తూ తీసిన సినిమా ఇది. ప్రశాంతి అనే అమ్మాయి తన జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క డెసిషన్ వాళ్ళ ఇంట్లోనే తీసుకుంటారు. చిన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత కూడా ఫ్రీడమ్ కోసం ఆ అమ్మాయి పడే ఇబ్బంది, ఆ పర్సెప్షన్లో స్టోరీ రన్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ పాయింట్ ఇది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి మెయిన్ లీడ్ ఈషారేబ గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ గారు అండ్ అదర్ యాక్టర్స్ డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కానీ బీజిఎం కానీ సినిమాకి సపోర్ట్ చేశాయి. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఆర్ సాలిడ్. ఈ మూవీ మొత్తం గోదావరి బ్యాక్డ్రాప్లో రన్ అవుతుంది. ఆ లొకేషన్స్ అన్ని చాలా బాగా చూపించారు. ఈ మూవీ పేట్రియార్కీ గురించి అండ్ ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళే హ్యాండిల్ చేసుకునే విధానం గురించి మాట్లాడుతుంది. ఇది చాలా మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే కూడా. మంచి మంచి విషయాల్ని కామెడీతో చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నించారు. మూవీ స్టార్ట్ టు ఎండ్ ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి మంచి విషయాల్ని డిస్కస్ చేస్తూ అలా వెళ్తుంది. కానీ క్లైమాక్స్లో ఒకటి తక్కువైంది. క్లైమాక్స్ బాగుంది, కానీ ప్రశాంతి క్యారెక్టర్కి క్లైమాక్స్లో మంచి డైలాగ్స్ పడే స్కోప్ ఉంది, కానీ పడలేవు. ఒరిజినల్ వర్షన్లో ఎట్లుందో తెలియదు, కానీ ఆ పర్టికులర్ సీన్ మాత్రం ఆ ప్లేస్లో అవసరం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీకి ఆమె బాధ అర్థమైనట్టు అనిపించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఆమె. వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యకి వాళ్ళు రియలైజ్ అయిన ఆ సీన్స్ చూపించుంటే బాగుంది అనిపించింది. ఈ మూవీ ఒరిజినల్ వర్షన్ ఆల్మోస్ట్ చాలామంది చూసారు, కానీ ఇంకా చాలామంది చూడని వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు వర్షన్ చూడాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీలో డిస్కస్ చేసిన పాయింట్ కోసం అందరూ చూడాలి. హౌస్ వైఫ్స్ చాలామంది ఈ మూవీకి రిలేట్ అవుతారు, కొంతమంది హస్బెండ్స్ రియలైజ్ కూడా అవ్వచ్చు. ఇలాంటి స్టోరీని రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. డైరెక్టర్ ఏఆర్ సజీవ్ గారు చాలా బాగా తీశారు, అండ్ ఆయన ఫస్ట్ మూవీ కూడా ఇది. ఈ మూవీ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూవీ మెకానిక్స్.